ఏంటి అందరికీ ఈరోజు నేను తాటి బూరెలు చేస్తున్నానండి. ముందుగా తాటికాయది గుజ్జంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇడ్లీ రవ్వ కలుపుతున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు కలుపుకుంటాను. అలాగే అరకప్పు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండి కూడా వేస్తామండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు వేసుకుందాం. ఇది ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక అరగంట పక్కన పెడదాం బియ్యం పిండి వేసి. కదండి మనకి పిండి అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు మనం దీంతో బూరెలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం చేతితో ఇలాగా బూరెల్లో ఒత్తుకోవాలి. ఇలాగే అన్ని బూరెలు కూడా వేసుకోవాలండి. చూసారు కదండి మన బూరెలు అయితే వేగుతున్నాయి. మంచి కలర్ వచ్చేసాక వీటిని తీసుకుందాం. చూసారు కదండి మన బూరెలు అయితే వేగిపోయాయి. ఈ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి. తీసేస్తున్నాను వీటిని. ఇలాగే పిండంతా కూడా వేసుకోవాలి. కదండి మన తాటి బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.